ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావంతో దేశంలో సీఎన్జీ గ్యాస్ సరఫరా తగ్గడంతో గ్యాస్ బంకులకు తాకిడి పెరిగింది. ఏపీలో గత 2 రోజులుగా వాహనదారులు గ్యాస్ బంకులు క్యూ కడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో గ్యాస్ ఆయా ప్రాంతాలు సీఎన్జీ గ్యాస్ నిల్వలు తగ్గడంతో కూడా విశాఖలోని పలు ప్రాంతాలలో కూడా గ్యాస్ సరఫరా ఆయా ప్రాంతాలు తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా సీఎన్జీ గ్యాస్ కూడా బంకుల్లో కూడా వాహనాలు కూడా అధిక సంఖ్యలో వస్తున్నాయి. అదేవిధంగా ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావంతో భారతదేశంలోనూ కూడా సీఎన్జీ గ్యాస్ తగ్గడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో గ్యాస్ బంకుల వద్ద కూడా భారీ క్యూలు కడుతున్న సంగతి నెలకొంది. ఈ కొరత వల్ల కూడా వాహనదారులు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ వాతావరణం నెలకొనడంతో అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. అదేవిధంగా విశాఖ సిటీ పరిధిలోని 4 బంకులు సీఎన్జీ బంకులు ఉండగా దీనివల్ల ఆయా ప్రాంతాల్లో కూడా కొంచెం సీఎన్జీ కొరత తగ్గుముఖం పట్టిందని కూడా ఇటు ప్రయాణికులు ఇటు వాహనదారులు కూడా అంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా దీనివల్ల మధ్యప్రాచ్యంతో ఎల్ఎన్జీ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా కూడా ఇప్పటికే 40% తగ్గింది. ఖతార్ వంటి దేశాలు కూడా ఇప్పటికే గ్యాస్ సప్లై ఆపేశాయి. ఇది భారతదేశం సీఎన్జీ పిఎన్జీలపై కూడా ప్రభావం చూపుతుందని కూడా చెప్పవచ్చు. ఫలితంగా గ్యాస్ ధరలు కూడా పెరిగి గృహ సిలిండర్ కూడా 60 రూపాయలకి, వాణిజ్య సిలిండర్ అని కూడా 115 రూపాయలు కూడా సరఫరా పరిమితమైంది. అయితే హైదరాబాద్లోనైతే పరిస్థితి కూడా హైదరాబాద్ సీఎన్జీ బంకుల వద్ద కూడా వాహనాలు కూడా ఆటోలు, కార్లు కూడా బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. అదే పరిస్థితి కూడా విశాఖపట్నంలో కూడా మనకి కొన్ని బంకుల్లో కూడా కనబడుతుంది. అదేవిధంగా గుజరాత్లో కూడా సీఎన్జీ సరఫరా 50 నుంచి 70% కూడా కట్ అయింది. ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా ఇటు విశాఖపట్నం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క తీవ్రతరమైన పరిస్థితులు కూడా ఎన్ని రోజులు ఉంటాయని కూడా వాహనదారులు, అటు సీఎన్జీ యొక్క వాహనదారులు కూడా, అదేవిధంగా యజమానులు కూడా ఆవేదన పరిస్థితి కొనబడుతుంది. అదేవిధంగా దీనిపై మరిన్ని వివరాలు తీసుకునేందుకు సీఎన్జీ బంకులో విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం అక్కడ నిలబడుతుంది. అయితే రోజువారీ వచ్చే సీఎన్జీ వాహనాల కంటే ఇప్పుడు అధికంగా వస్తున్నాయా? దీని ప్రభావం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇరాన్ వల్ల యుద్ధాల వల్ల మనకి ఏంటంటే సీఎన్జీ అనేది కొంచెం మనకి దానివల్ల ఏం ఉపయోగం లేదండి. ప్రజెంట్ అయితే సీఎన్జీ అయితే బాగానే వస్తుంది. సీఎన్జీ అయితే బాగానే వస్తుంది. కాకపోతే కొంచెం సేలింగ్ అయితే కొంచెం వేగంగా పెరిగింది. కొంచెం వేగంగా గ్యాస్ అవి సరఫరా వేగంగా చేస్తే మనకు కూడా సేల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సార్. విశాఖపట్నంలో చూస్తే మనకి ఎన్ని సీఎన్జీ బంకులు ఉన్నాయి? అదేవిధంగా రోజువారీ మీరు ఎన్ని లీటర్ల వరకు దీన్ని విక్రయం చేస్తూ ఉంటారు? మేమైతే 2500 నుంచి 2900 దాకా సీఎన్జీ అనేది అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర కేజీస్. తర్వాత మనకి ఈ ఇరాన్ ప్రభావం వల్ల ఏంటంటే మనకి 2300 కేజీస్ పడిపోయిందండి. అలాగే వాహనదారులు కూడా ఎక్కువ అయ్యాయి, బళ్ళు కూడా ఎక్కువ అయ్యాయి, సీఎన్జీ కూడా ఎక్కువగా ఉంటుంది అనేసి మేము కోరుచున్నామండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ విక్రయదారులు ఎక్కువ మంది వస్తున్నారు. ఈ వారు ప్రభావం వల్ల కూడా ముందస్తు జాగ్రత్తలుగా వాహనాలు అధికంగా వస్తున్నాయి అంటారా మీరు? వాహనంగా ఈ మధ్య వస్తున్నాయి, 2 రోజులు అధికంగా వస్తున్నాయి. సీఎన్జీ మైలేజ్ గట్రా వస్తుంది, బాగుంటుంది. ఇంకా పెంచితే బాగుంటుంది. విశాఖపట్నంలో ఎక్కువగా బంకులు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? మేడం, విశాఖపట్నంలో 4 బంకులు ఉన్నాయి. బళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా పెరగాలని మేము కోరుతున్నాం. వాహనదారులకు అందుబాటులో ఉంటుంది, రేటు పరంగా తక్కువ ఉంటుంది, బాగుంటుంది. యుద్ధ ప్రభావం వల్ల ప్రజెంట్ అయితే ఏం లేదు, మరి ఫ్యూచర్ మరి మాకు అంత ఐడియా లేదు. ఇక అదే మా బంకులు పెరగాలి, తర్వాత గ్యాస్ సరఫరా కూడా ఎక్కువ చేయాలని కోరుతున్నాం. ఏదైతే మనం చూస్తున్నాము సీఎన్జీ గ్యాస్ రోజువారీ పరిమితి దృష్ట్యం కంటే ఈ వారు ఏదైతే అమెరికా ఇరాన్ యుద్ధాల వాతావరణం నెలకొనడంతో కూడా రోజువారీ విక్రయాల కంటే రోజు విక్రయాలు కూడా ఎక్కువ పెరిగాయని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీఎన్జీ యాజమాన్యము, సిబ్బంది చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా త్వరితగతిన యుద్ధాలు శాంతి స్థాపనకు త్వరితగతిన ఆపితే బాగుంటుందని కూడా అటు స్థానికులు, ఇటు స్థానిక పౌరులు కూడా, ఇతర దేశ పౌరులు కూడా అంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఈ పరిస్థితి ఇంకా ముందుకు ఎలా కొనసాగితే మటుకు పౌరులు పలు విధాల ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటుందని కూడా స్థానికులు అంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, విశాఖపట్నం ప్రైమ్ 9.